1911లో తమిళనాడులో ఉన్న ఒక వ్యక్తి తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత లాయర్గా, రైల్వే ఎంప్లాయీగా అండ్ బ్యాంక్ ఎంప్లాయీగా ఎన్నో ఉద్యోగాలు చేశారు. కానీ ఎందులోని కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేక ఫైనల్గా తను చేస్తున్న ఉద్యోగం మానేసి ఒక చిన్న బస్ అండ్ లారీ సర్వీస్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన ఆ చిన్న బిజినెస్ ఈ రోజు భారతదేశంలోనే 3rd లార్జెస్ట్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారి 80 దేశాలకి పైగా వాళ్ళ మోటార్ సైకిల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదే తిరుక్కురుంగుడి వెంగరం సుందరం. ఏంటి అర్థం కాలేదా? టీవీఎస్. ఒక చిన్న బస్ సర్వీస్ బిజినెస్ నుండి ఈ రోజు 50కి పైగా కంపెనీలని స్థాపించే స్థాయికి అసలు టీవీఎస్ కంపెనీ ఎలా ఎదిగింది అండ్ దాని వెనక ఆ కంపెనీ ఫౌండర్స్ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. తమిళనాడులో ఉన్న టీవీ సుందరం అయ్యంగర్ అనే వ్యక్తి జీవితంలో సొంతంగా ఏదైనా సాధించాలి అనే ఆలోచనతో తను చేస్తున్న ఉద్యోగం మానేసి మదురైలో టీవీ సుందరం అండ్ సన్స్ లిమిటెడ్ టీవీఎస్ అనే పేరుతో ఒక బస్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇది తమిళనాడులోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా స్టార్ట్ అయిన ప్రైవేట్ బస్ సర్వీస్ ఇదే. అయితే సుందరం గారు స్టార్ట్ చేసిన బస్ సర్వీస్ బిజినెస్ మంచిగా సక్సెస్ అయింది. సో ఇది గమనించిన చాలా మంది వ్యాపారులు కూడా టీవీఎస్కి పోటీగా బస్ సర్వీస్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అయితే సుందరం గారు డిసప్పాయింట్ అవ్వకుండా తన బిజినెస్ని డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేశారు. అయితే ఇక్కడే మనం సుందరం గారి ఆలోచన విధానాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే ఆయన తన బిజినెస్ని డైవర్సిఫై చేసేటప్పుడు కూడా ఏదో తెలియని బిజినెస్ని స్టార్ట్ చేయకుండా తనకి తెలిసిన బిజినెస్లోకే ఎంటర్ అయ్యేవారు. ఎలాగో చెప్తా చూడండి. సుందరం గారి బస్ సర్వీస్కి పోటీగా చాలా మంది ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు అని చెప్పుకున్నాం కదా. సో ఒకే రూట్లో ఎక్కువ బస్సులు తిరగడం వల్ల రోడ్లకి గుంతలు పడి ఆ రూట్లో తిరిగే బస్సుల టైర్లు అండ్ మెకానికల్ పార్ట్స్ తొందరగా పాడైపోయేవి. సో ఇది గమనించిన సుందరం గారు 1916లో ఫైర్ స్టోమ్ అండ్ ఫోర్డ్ లాంటి కంపెనీస్తో డీలర్షిప్ చేసుకుని విదేశాల నుండి బస్సులకి, లారీలకి టైర్స్ అండ్ మెకానికల్ కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసి వాటిని అమ్ముతూ బిజినెస్ చేసేవారు. ఫైనల్గా తనకి విదేశీ కంపెనీలతో డీల్స్ చేయడం అలవాటైన తర్వాత 1929లో ఆయన అమెరికాకి చెందిన జనరల్ మోటార్స్ అనే ఒక ఆటోమొబైల్ కంపెనీతో డీల్ చేసుకుని వాళ్ళ వెహికల్స్ని ఇండియాలో అమ్మడానికి డీలర్షిప్ తీసుకున్నారు. అండ్ ఈ బిజినెస్ కూడా సుందరం గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టింది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. సో ఇది గమనించిన టీవీ సుందరం గారి కొడుకు టీవీ కృష్ణ గారు వెహికల్స్లో పెట్రోల్కి బదులుగా యూజ్ చేయడానికి చార్కోల్ నుండి తయారు చేసిన ఒక గ్యాస్ని కనిపెట్టారు. సో ఈ గ్యాస్ని ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి టీవీ సుందరం గారు టీవీఎస్ గ్యాస్ ప్లాంట్ అనే పేరుతో ఒక గ్యాస్ ప్లాంట్ స్టార్ట్ చేసి అప్పట్లో వెహికల్స్కి ఈ గ్యాస్ని సప్లై చేసేవారు. సో ఇలా తనకు తెలిసిన మోటార్ ఫీల్డ్ నుండే టీవీ సుందరం గారు మెట్టు ఎక్కుతూ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఆయన 1955లో చనిపోయాక ఆయన కొడుకులు టీవీఎస్ బిజినెస్ని టేక్ ఓవర్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటి వరకు టీవీఎస్ కంపెనీ చాలా బిజినెస్లు చేసింది, కానీ ఇవన్నీ కూడా జస్ట్ సర్వీస్ బేస్డ్ అండ్ కమిషన్ బేస్డ్ బిజినెస్లు మాత్రమే. దేశవ్యాప్తంగా కంపెనీకి గుర్తింపు వచ్చేలా సొంతంగా వాళ్ళు ఏ వస్తువు కూడా తయారు చేసి అమ్మలేదు. కానీ ఆ పని 1962లో స్టార్ట్ చేశారు. ఎలా అంటే టీవీఎస్ కంపెనీ సుందరం క్లైటాన్ అనే పేరుతో ఒక కొత్త కంపెనీ స్థాపించి ఇంగ్లాండ్లో ఉన్న క్లైటాన్ డివెండరీ హోల్డింగ్స్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ డీల్ ద్వారా వీళ్ళు ఇండియాలో ఆటోమొబైల్ వెహికల్స్కి సంబంధించిన బ్రేక్ డ్రమ్స్ అండ్ ఎగ్జాస్ట్ పైప్స్ లాంటి కాంపోనెంట్స్ని తయారు చేస్తారు. అయితే స్లోగా టీవీఎస్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 1976లో తమిళనాడులో ఉన్న హోసూర్ అనే ప్లేస్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి 1980లో భారతదేశంలోనే మొట్టమొదటి 2-వీలర్ మొపెట్ని లాంచ్ చేసింది. అదే టీవీఎస్ 50. అప్పట్లో ఇది ఇండియాలోనే ఒక సంచలనం. బికాజ్ ఎప్పటికైనా ఒక బండి కొనుక్కోవాలి అని కలలు కంటున్న ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ కలలు నెరవేర్చిన బండి ఈ టీవీఎస్ 50. సో ఈ 2-వీలర్కి మార్కెట్లో వస్తున్న రెస్పాన్స్ చూసిన టీవీఎస్ కంపెనీ 2-వీలర్ మార్కెట్లో ఇంకా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంది. అంటే కేవలం మొపెట్స్తో మాత్రమే ఆగిపోకుండా వెస్ట్రన్ మార్కెట్స్లో ఫేమస్ అయిన మోటార్ సైకిల్స్ని కూడా ఇండియాలోనే తయారు చేసి అమ్మాలనుకున్నారు. కానీ అప్పట్లో మోటార్ సైకిల్స్ని తయారు చేసేంత టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండియాలో లేవు. సో దీనికోసం టీవీఎస్ కంపెనీ జపాన్కి చెందిన సుజుకి కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. సో ఈ డీల్ ద్వారా ఇంతకు ముందు టీవీఎస్ గ్రూప్లో
ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్న సుందరం క్లైటోన్ అనే కంపెనీ సుజుకి కంపెనీతో కలిసి టీవీఎస్ సుజుకి లిమిటెడ్గా మారింది. ఫైనల్గా ఈ పార్ట్నర్షిప్ ద్వారా టీవీఎస్ కంపెనీ కొన్ని మోటార్ సైకిల్స్ని లాంచ్ చేసింది. అవే టీవీఎస్ సుజుకి సుప్రా, సుమరాయ్, షోగన్ అండ్ షౌలిన్. అయితే దాదాపు 15 సంవత్సరాల పాటు ఇండియాలో కలిసి బిజినెస్ చేసిన టీవీఎస్ అండ్ సుజుకి కంపెనీస్ ఇంటర్నల్గా కంపెనీలో వచ్చిన కొన్ని గొడవల కారణంగా ఫైనల్గా 2001లో ఈ రెండు కంపెనీస్ విడిపోయాయి. సో విడిపోయిన తర్వాత సుజుకి కంపెనీ వాళ్ళ బ్రాండ్ నేమ్ని టీవీఎస్ గ్రూప్లో ఉండటానికి ఒప్పుకోలేదు. సో దీని కారణంగానే అప్పటి వరకు టీవీఎస్ సుజుకి లిమిటెడ్గా ఉన్న కంపెనీ 2001 తర్వాత టీవీఎస్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్గా మారింది. ఇదే ఇప్పుడు మనం చూస్తున్న టీవీఎస్ కంపెనీ. అర్థమైందా? అయితే టీవీఎస్ కంపెనీ సుజుకి కంపెనీతో కలిసి బిజినెస్ చేసినప్పుడు మోటార్ సైకిల్స్ని తయారు చేయడంలో చాలా విషయాలు తెలుసుకుంది. అండ్ అందులో భాగంగానే 2001లో ఈ రెండు కంపెనీలు విడిపోయాక టీవీఎస్ కంపెనీ సొంతంగా మోటార్ సైకిల్స్ని తయారు చేసి హీరో హోండా అండ్ బజాజ్ లాంటి కంపెనీస్తో పోటీ పడేది. అయితే 2007లో ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని ఒక కొత్త సెగ్మెంట్కి ఎక్స్పాండ్ చేసింది. అదే కమర్షియల్ వెహికల్స్. అంటే 2008లో టీవీఎస్ కంపెనీ టీవీఎస్ కింగ్ అనే పేరుతో 3-వీలర్ ఆటోస్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఈ 3-వీలర్ ఆటో బిజినెస్ టీవీఎస్ కంపెనీకి చాలా సక్సెస్ఫుల్ వెంచర్. ఎందుకంటే ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అండ్ బంగ్లాదేశ్ లాంటి ఎన్నో కంట్రీస్కి టీవీఎస్ కంపెనీ వాళ్ళ 3-వీలర్స్ని సప్లై చేస్తుంది. 2013లో టీవీఎస్ కంపెనీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్ అయిన BMWతో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. సో ఈ డీల్ ప్రకారం ఈ రెండు కంపెనీస్ కలిసి సబ్ 500cc మోటార్ సైకిల్స్ని తయారు చేసి ప్రపంచమంతా సప్లై చేస్తాయి. అండ్ అందులో భాగంగానే BMW G310R, 310GS, G310RR అండ్ టీవీఎస్ అపాచీ RR 310 లాంటి ఎన్నో ఫ్లాగ్షిప్ బైక్స్ని లాంచ్ చేశాయి. అండ్ అందులో పర్టికులర్గా అపాచీ సిరీస్కి రీసెంట్ టైమ్స్లో కస్టమర్స్ నుండి వస్తున్న డిమాండ్ గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ టీవీఎస్ కంపెనీ తయారు చేసే అపాచీ మోటార్ సైకిల్స్కి యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సో టీవీఎస్ అండ్ BMW పార్ట్నర్షిప్లో లాంచ్ అయిన బైక్ సక్సెస్ అవ్వడంతో 2021 డిసెంబర్లో ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ డీల్ని మళ్ళీ పొడిగించాయి. అండ్ ఈసారి కేవలం సబ్ 500cc బైక్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేస్తారు. అయితే టీవీఎస్ కంపెనీ ఆటోమొబైల్ సెక్టార్లో ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుందో మీకు అర్థం కావాలంటే ఇండియాలో వాళ్ళు ఫస్ట్ టైం లాంచ్ చేసిన కొన్ని టెక్నాలజీస్ గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాస్ ఫస్ట్ మొపెడ్స్, స్కూటరెట్స్, డిజిటల్ ఇగ్నిషన్ టెక్నాలజీ, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్లచ్లెస్ బైక్స్ అండ్ ఫైనల్లీ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్స్. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇండియాకి ఫస్ట్ టైం పరిచయం చేసింది టీవీఎస్ కంపెనీయే. వీటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయి అండ్ ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనేది పక్కన పెడితే టీవీఎస్ కంపెనీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీద ఎంత ఫోకస్ చేస్తుందో మనకి వీటిని చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ప్రెజెంట్ ఇండియాలో అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు తయారు చేస్తున్న 2-వీలర్ వెహికల్స్లో ABS టెక్నాలజీని ఇన్స్టాల్ చేస్తున్నారు. కానీ ABS టెక్నాలజీ యూజ్ చేసి ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి మోటార్ సైకిల్ ఏంటో తెలుసా? టీవీఎస్ అపాచీ RTR 180. ఫైనల్గా టీవీఎస్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం వాళ్ళ మేనేజ్మెంట్. అంటే ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ని ఈ కంపెనీ ట్రీట్ చేసే విధానం అన్నమాట. బేసిక్గా ఏ కంపెనీ అయినా ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో, అంటే కంపెనీ లాభాల్లో కాకుండా నష్టాల్లో ఉన్న టైంలో ఆ కంపెనీ వర్కర్స్ని ఎలా చూసుకుంటుంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా కంపెనీస్ లాభాల్లో ఉన్నప్పుడు వాళ్ళ వర్కర్స్కి బోనస్లు ఇస్తాయి, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాయి. కానీ అదే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిన వెంటనే చాలామంది ఎంప్లాయీస్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తాయి. కానీ టీవీఎస్ కంపెనీ అలా కాదు. ఈ కంపెనీ మేనేజ్మెంట్ వర్కర్స్ని ట్రీట్ చేసే విధానం చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ కంపెనీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను చూడండి. 1960s టైంలో ఇండియాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక 3 రోజుల పాటు బంద్ ప్రకటించింది. అంటే ఈవెన్ కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కర్స్ కూడా పనికి వెళ్ళకూడదు. కానీ టీవీఎస్ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ మాత్రం వాళ్ళ వర్క్షాప్లో షట్టర్ వేసుకుని ఆ 3 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా కంపెనీ కోసం కష్టపడి పనిచేశారు. అంటే మీరే ఆలోచించండి, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వర్కర్స్ కంపెనీ ఎదుగుదల కోసం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారో. సేమ్ ఇలాగే 2008లో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. సో దీనివల్ల చాలా కంపెనీస్ భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఆ టైంలో టీవీఎస్ కంపెనీ కూడా చాలా నష్టపోయింది. అయితే ఈ లాస్ని ఎదుర్కోవడానికి చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని జాబ్స్ నుండి తీసేస్తే టీవీఎస్ కంపెనీ అలా చేయకుండా ఎంప్లాయీ శాలరీస్లో కొంత కోత విధించాలనుకుంది.
కానీ ఎంత కట్ చేయాలి అనే నిర్ణయం కంపెనీ మేనేజ్మెంట్ తీసుకోకుండా ఆ నిర్ణయాన్ని కంపెనీ వర్కర్స్కి ఇచ్చింది. కానీ నిజానికి టీవీఎస్ కంపెనీ మేనేజ్మెంట్ వర్కర్స్ అంతా కలిసి వాళ్ళ శాలరీస్లో ఒక 5% వెనక్కి ఇస్తారనుకుంటే వర్కర్స్ అంతా వాళ్ళ కంపెనీని కాపాడుకోవడానికి వాళ్ళ శాలరీస్ నుండి 15% డిడక్షన్ని వాలంటరీగా వెనక్కి ఇచ్చారు. సో మై డియర్ ఆడియన్స్, ఒక కంపెనీలో వర్కర్స్కి మేనేజ్మెంట్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనే దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా 1962లో స్టార్ట్ అయిన టీవీఎస్ ఆటోమొబైల్ బిజినెస్ 2023 వచ్చేటప్పటికి మొపెడ్స్, స్కూటర్స్, మోటార్ సైకిల్స్, 3 వీలర్స్ అంటూ డిఫరెంట్ కేటగిరీస్కి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి టీవీఎస్ కంపెనీ భారతదేశంలోనే 3వ అతిపెద్ద 2 వీలర్ బ్రాండ్గా అండ్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. అంతేకాదు టీవీఎస్ కంపెనీ ఒక ఆటోమొబైల్ సెక్టార్లో మాత్రమే కాకుండా టెక్స్టైల్స్, ఎనర్జీ, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అంటూ డిఫరెంట్ సెక్టార్స్కి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. అయితే ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి ఒక కొత్త వెంచర్లోకి అడుగు పెట్టాలన్నా బేసిక్గా దాని మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సుందరం గారి లైఫ్నే తీసుకుంటే ఆయన బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన అడుగు పెట్టిన ప్రతి బిజినెస్ కూడా ఆయనకి ఎంతో కొంత అవగాహన ఉన్నవే. సో కంప్లీట్గా బ్లాంక్ మైండ్తో కానీ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కానీ ఆయన ఏ బిజినెస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోలేదు. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి అండ్ ఎలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.